అంతే. మాట్లాడదాం సార్. ప్రచారంలో ఉన్నప్పుడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు అంటూ అధికారం చేపట్టారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆ సింహాసనం మీద కూర్చుంది అని అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ రీజన్ వచ్చేసి ఆ 6 గ్యారంటీలే. ఇప్పుడు అది అసాధ్యం అమలుకు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆవిర్భావ వేడుకలో పొద్దుట మాట్లాడారు. ఏం చెప్తారు? మోసం చేశాడు ప్రజలను చెప్తామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నవాడు పెద్ద మోసగాడు. జనరల్గా చంద్రబాబు నాయుడు అంటేనే మోసం. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి మామగారిని అధికారాన్ని చేజెక్కించుకున్నాడు. ప్రతిసారి కూడా ఎన్నికల ముందు అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చి ఎలక్షన్లో నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత అది చాలా కష్టం అంటాడు. ఇది కొత్త ఏం కాదు. 2014లో జగన్ రైతులకు రుణమాఫీ నేను చేయలేనన్నాడు. ఇతను నేను చేస్తానని చెప్పినందుకే 2014లో ఒక 5 lakhs ఓట్ల డిఫరెంట్లో ఇతను సీఎం అయ్యాడు. రుణమాఫీ చేయలేదు. అయినా ప్రజలు మళ్ళీ ఇంకా భయంకరమైన 6 పథకాలు ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తుంది తెలంగాణలో. కాబట్టి ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వగలగదేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి మళ్ళీసారి మోసపోయారు. మోసం చేయడమే అతని విధి విధానం. మోసం చేసి గెలవడం అన్నదే అతని యొక్క లక్ష్యం. కాబట్టి అతను అదే మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆ హామీలు ఇచ్చాడు. కాబట్టి ఇతన్ని ఇమీడియట్గా అసలు బర్తరఫ్ చేయాలి రాష్ట్రపతి. బర్తరఫ్ చేయాలి సీఎం కింద. ఇటు మోసాలు వాగ్దానాలు చేసిన ఎవరినైనా సరే, ఏ సీఎంనైనా సరే బర్తరఫ్ చేయాలి. ఇంత మోసాలతో వచ్చి ఇంత వాగ్దానాలు ఇచ్చి నేను ఇప్పుడు చేయలేనంటే తప్పు కదండి. ఒక నిరుద్యోగ భృతి అన్నాడు, లేకపోతే రైతులకి భరోసా అన్నాడు, తర్వాత సిలిండర్లు అన్నాడు, తర్వాత తల్లికి వందనం అన్నాడు, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, ఉచిత సిలిండర్లు 3 ఇస్తానన్నాడు. ఏమీ చేయకుండా 6 సూపర్ పథకాలు ఒకటి కూడా చేయకుండా ఇంత మోసం ఆడితే తను మోసగాడు అనకుండా చంద్రబాబు నాయుడు ఈజ్ ఈక్వల్ టు మోసగాడు అన్నయ్య అంటారు తప్పితే చంద్రబాబు నాయుడు ఈజ్ ఈక్వల్ టు 420 అని అన్నారు. మోసగాడు అంటే 420 కదండి సెక్షన్. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టంలో ఏమన్నా మరి సంఖ్య మారిందేమో తెలియదు కానీ ఇంతకు ముందున్న చట్ట ప్రకారం 420. ఇంకా అదే అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి మోసగాడికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉండదన్నది నా ఉద్దేశం. మరోపక్క వాలంటీర్స్ కి జగన్ గారి ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో ఒక 5,000కి ఇచ్చే దగ్గర నేను 10,000 ఇస్తాను అని అన్నారు. ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు. వాలంటీర్స్ అంటేనే స్వచ్ఛందంగా వచ్చి పనిచేసే వాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు, అది జీవోనే లేదు అని చెబుతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మనం చాలా సందర్భాల్లో ఆ వాలంటీర్స్ అధ్యక్షుడితో మాట్లాడుతూనే ఉంటాము. ఆయన అరెస్ట్ చేస్తూనే ఉంటారు, ఆయన బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు అసలు వ్యవస్థే లేదు అనేస్తున్నారు. మరి ఆ రోజు ప్రచారంలో అట్లా ప్రామిస్ చేసినప్పుడు, ఫాల్స్ ప్రామిస్ చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలియదా అంటూ వాలంటీర్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది ఎలా చూడాలి? అది మోసమేనండి. వాలంటీర్లు కూడా మోసమే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అవసరం లేదన్నాడు. సరే, దానికి ఆ పాత గవర్నమెంట్ కూడా సరైన డెఫినేషన్ ఇవ్వలేదు. డెఫినేషన్ ఇవ్వలేదు, ఇష్టానుసారంగా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు, పార్టీ వర్కర్స్ని వాలంటీర్గా పెట్టుకున్నారు. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత దాన్ని తీశారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాలంటీర్ వ్యవస్థని ఈయన వాడుకున్నాడు. వరదలు వచ్చినప్పుడు కృష్ణా దగ్గర బుడమేరు పొంగి మునిగిపోయినప్పుడు అప్పుడు ఎన్యూమరేషన్కి దానికి దీనికి వాలంటీర్ వ్యవస్థని వాడుకున్నాడు. నీకు అదే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను వాడుకోకూడదు కదా. నిజంగా వాలంటీర్ వ్యవస్థ మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారమైనప్పుడు భారం ఇది అని చెప్పి చేయాలి. కానీ నిన్న 10,000 ఇస్తానని చెప్పి మోసగించి రావడం అన్నది ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు ఈజ్ ఈక్వల్ టు మోసగాడు అంతే.
మరోపక్క ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల్లో 50 స్థానాలలో 40 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. మహా అయితే ప్రభుత్వం ఏర్పడి ఒక 9 నెలలు కావస్తోంది అంతే, సంవత్సరం కూడా కాలేదు. ఈలోపే 40 స్థానాలు వైసీపీ గెలుచుకోవడాన్ని కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతగా చూడొచ్చు అంటారా? మీకు ఇప్పుడు ఎలక్షన్ పెట్టారనుకోండి, ఒక్క సీట్ కూడా చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతాడు. కారణం ఏంటంటే అంత వ్యతిరేకత ఉందండి ప్రభుత్వం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నెగ్గాడు మనకి, ఏది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలా నెగ్గాడు అనుకుంటున్నారు? మొదటి రౌండ్లో తెలుగుదేశం అభ్యర్థికి 16,000 వస్తే 8వ రౌండ్లో కూడా 16,000, 2, 3, 4, 5, 6 అన్ని రౌండ్లో 16,000 +/- 100, 200. సెకండ్ వచ్చిన అభ్యర్థికి 5,000 అన్ని రౌండ్లోను +/-. మళ్ళీ మూడో అభ్యర్థి మా అబ్బాయి, ఆడికి 2,000 +/-. అంటే అదే తెలంగాణ ఎలక్షన్ జరిగింది, అది చూసాం. అది చూసినప్పుడు తెలంగాణలో మనకి ఒక రౌండ్లో బీజేపీ మెజారిటీ ఉంటే ఒక రౌండ్లో కాంగ్రెస్ మెజారిటీ అలాగున్నాయి. ఇక్కడేంటి అచ్చు వాళ్ళే గుద్ది ఓట్లు వేసినట్టుగా వచ్చి ప్రతి రౌండ్లోనూ 16,000. అంటే దాన్ని బట్టి ఏమర్థం అయిందండి? ఈ ఓట్లన్నీ తీసుకెళ్ళి ఉన్న ఓట్లు వేసిన బాక్సులను మార్చేసి ఆయన సొంత బాక్సులను పెట్టి లెక్కించుకున్నాడు. కాబట్టి ఆ ఎలక్షన్ కూడా ఆయన నెగ్గినట్టు కాదు, ఆయన మోసం. కాబట్టి అతను ఖచ్చితంగా 100% ఏమీ చేయడు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే తుక్కు కింద ఓడిపోయడం ఖాయం. ఓకే, అన్ని ఎలక్షన్లోనూ ఓడిపోతాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బట్ ఈ బూస్టప్తోనన్నా ఏపీలో బలం పుంజుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వెనుకబడే కనిపిస్తోంది. ఏంటంటారు పరిస్థితి? ఎప్పుడు పుంజుకుంటారు ఏపీలో మీరు? అధిష్టాన వర్గం చేస్తున్న తప్పులండి. అంటే ఇప్పుడు షర్మిల గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆవిడేమో ఫస్ట్ నుంచి కూడా నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ ఆడపడుచుని, తెలంగాణలో చదువుకున్నాను, తెలంగాణలో పిల్లలు కల నా భర్త తెలంగాణ అని అంత చెప్పిన ఆవిడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్కి ఎలా దగ్గర అవుతారండి? అది నేను హైకమాండ్కి నేను చెప్పాను, డైరెక్ట్గా రాహుల్ గాంధీకి చెప్పాను, మల్లికార్జున్ ఖర్గేకి చెప్పాను, డికే శివకుమార్ గారికి కూడా చెప్పాను నేను. డికే శివకుమార్ కాదు, ఆయన కేసీ వేణుగోపాల్ గారికి కూడా చెప్పాను. చెప్పినా కానీ వాళ్ళు ఆవిడ వస్తే ఏదో మారిపోతుందేమో అన్న ఒక భ్రమతో వాళ్ళు ఆమెకి పార్టీ ఇచ్చారు. ఆవిడ పోనీ పార్టీ ఇంత బాధ్యత అప్పగించింది కాబట్టి మనం సంస్థాగతంగా ఈ పార్టీని బాగు చేయాలని చెప్పి ప్రతి జిల్లాకి టూర్ వేసుకుని తిరిగి ఒక బూత్ కమిటీల నుంచి అన్ని కమిటీలు వేసుకుంటా తిరుగుతుందా అంటే అది లేదు. ఆవిడేమి తిరగకుండా సేమ్ హైదరాబాద్ నుంచో లేకపోతే అమెరికా నుంచో ఎక్కడి నుంచో జస్ట్ ప్రెస్ రిలీజులు చేస్తూ ఉంది. ఈ ప్రవీణ్ పగడాల గురించి కూడా ఆవిడ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కానీ ప్రయోజనం ఏంటి? కార్యకర్తల్లోని ఎవరిని పలకరించుతుంది ఆవిడ, కార్యకర్తలతో మమేకం అవ్వదు, చాలా దూరంగా పెడుతుంది, వచ్చిన వాళ్ళతో మాట్లాడదు. సో చాలా మైనస్లు ఉన్నాయి ఆవిడ ప్రవర్తన మార్చుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అన్నది ఆవిడ వల్ల అవే పని కాదు. అందులో ఆవిడకి తెలంగాణ అన్న ముద్ర ఆవిడే వేసుకుంది, కాంగ్రెస్ పార్టీ కూడా వేయలేదు. అటువంటి ముద్రలోంచి మళ్ళీ బయటకు తీసుకురావాలంటే ఆవిడ మార్చడం తప్ప ఇంకొకటి లేదు. తప్పకుండా ఆవిడ మార్చి ఇంకోళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఏమన్నా అవుతుందేమో కానీ, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన విషయం. చూద్దాం.